హిందూ మతంలో మనందరికీ తెలిసిన ఎంతో భక్తితో చదువుకునే స్తోత్రాల్లో హనుమాన్ చాలీసా చాలా చాలా ప్రత్యేకమైంది. ఇది ఆంజనేయుడి గొప్పతనాన్ని, ఆయనకున్న అపారమైన శక్తిని వర్ణించే 40 శ్లోకాల అద్భుతమైన సంకలనం. ఇప్పుడు మనం దీని గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. సరే, అసలీ 40 శ్లోకాల్లో ఏముంది? వాటిలో అంత శక్తి ఎలా వచ్చింది? ఇప్పుడు మనం ఈ చాలీసాని ఎలా రాశారు? అందులో ఏ విషయాలు చెప్పారు? దాని వెనకున్న అసలైన అర్థమేంటి అనే విషయాలను వివరంగా చూద్దాం. అయితే అన్నింటికన్నా ముందు అసలు చాలీసా అంటే ఏంటి? ఆ పేరులోనే ఒక పెద్ద విషయం దాగుందన్నమాట. అది తెలిస్తేనే మనకు ఈ స్తోత్రం నిర్మాణం ఎలా ఉందో అర్థమవుతుంది. చాలా సింపుల్. చాలీసా అంటే హిందీలో 40 అంతే. హనుమంతుణ్ణి కీర్తిస్తూ 40 శ్లోకాలతో రాసిన ఒక అద్భుతమైన కావ్యమిది. చూటానికి ఎంత సరళంగా ఉందో అంతకు మించిన శక్తి ఇందులో దాగి ఉంది. సరే, చాలీసా అంటే 40 అని తెలిసింది. మరి ఈ 40 శ్లోకాలు దేంతో మొదలవుతాయి? అవి హనుమంతుడి అపారమైన బలాన్ని, ఆయన దైవిక శక్తిని మన కళ్లకు ఎలా కడతాయో ఇప్పుడు చూద్దాం. ఆహా, ఈ శ్లోకం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో! ఒకే ఒక లైన్లో 2 గొప్ప విషయాలు చెప్పేశారు. ఒకవైపేమో మహావీరుడు బజరంగి, అంటే విపరీతమైన శారీరక బలం. మరోవైపు కుమతి నివార సుమతీకే సంగీ, అంటే చెడు ఆలోచనల్ని తీసేసి మంచివాళ్లకు తోడుగా ఉంటాడట. అంటే బలం, బుద్ధి రెండూ ఉన్నాయని ఒక్క మాటలో చెప్పేశారు. ఇక చాలీసాలో ఆయన చేసిన సాహసాల గురించి చెప్తుంటే మనకా కథలన్నీ గుర్తొస్తాయి కదా. సముద్రాన్ని ఒకే గెంతులో దాటేయడం, సంజీవని కోసం ఏకంగా పర్వతాన్నే ఆమాంతం లేపి తేవడం, ఇలాంటి ఘట్టాలు ఆయన శక్తి ఎలాంటిదో మనకు స్పష్టంగా చూపిస్తాయి. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింటుంది. ఇంత బలం, ఇంత శక్తి, ఇదంతా దేనికోసం? ఆయన స్వార్థం కోసం కాదు, అస్సలు కాదు. అదంతా ఒక చాలా ఉన్నతమైన లక్ష్యం కోసం ఉపయోగించబడింది. అందుకే హనుమాన్ చాలీసా కేవలం హనుమంతుడి బలం గురించి చెప్పేది కాదు. ఆ బలం వెనుక ఉన్న అసలైన కారణం, అంటే భక్తి గురించి చెప్తుంది. ఆ శక్తికి ఒక అర్థాన్ని, ఒక లక్ష్యాన్ని ఇచ్చింది ఆ భక్తి మాత్రమే. ఇక్కడ చూడండి, ఈ పోలికతో మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీరాముని కార్యమనేది కేంద్రబిందువు అయితే, హనుమంతుడి ప్రతి పని, ప్రతి శ్వాస ఆ కార్యాన్ని నెరవేర్చడానికి చేసే ఒక నిస్వార్థమైన సేవ, అంతేకాని వేరేది కాదు. ఇలాంటి నిస్వార్థ భక్తి ఉన్నప్పుడే అదొక గొప్ప శక్తిగా మారుతుంది. కేవలం ఆయనకే కాదు, ఆయన్ని నమ్మిన వాళ్లక్కూడా ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. అందుకే కదా ఆయన్ని భక్తుల రక్షకుడు అంటారు. మరి హనుమంతుడు తన భక్తులను ఎలా కాపాడతాడో? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకెక్కడో లేదు, నేరుగా చాలీసాలోనే ఉంది. ఆయన మనకు ఎలా అండగా ఉంటాడో అందులో చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. మొదటగా భూత పిశాచ నికట నహి ఆవై, అంటే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మన దరిచేరదు. ఇక రెండోది చాలా ముఖ్యమైంది, సంకటతే హనుమాన చుడావై, అంటే ఎలాంటి కష్టంలో చిక్కుకున్నా ఆయన బయటపడేస్తాడు. ఇక మూడోది, మనసులో ధర్మబద్ధమైన కోరికలేమైనా ఉంటే వాటిని నెరవేరుస్తాడు. చూసరా, అందుకే కదా కష్టమొచ్చినప్పుడు అందరూ హనుమంతుణ్ణి తలుచుకుంటారు. సరే, ఇదంతా బావుంది. హనుమంతుడి శక్తి, భక్తి, ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు అనే విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ చాలీసాని పఠిస్తే మనకు ఏమొస్తుంది? దీన్నే ఫలశ్రుతి అంటారు. అంటే ఫలితమేంటి అని చెప్పడం. చూడండి, జో శతవార పాఠకర కోయి ఛూటహి బంధి మహాసుఖహోయి. ఎంత అద్భుతమైన వాగ్దానమిది! 100 సార్లు పఠిస్తే చాలు, ఎలాంటి బంధనాల నుంచైనా విముక్తి దొరుకుతుంది, గొప్ప ఆనందం కలుగుతుందని హామీ ఇస్తున్నారు. మొత్తం చాలీసా సారాంశం ఈ ఒక్క హామీలోనే ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, హనుమాన్ చాలీసా అనేది కేవలం పాతకాలం నాటి శ్లోకాల సంకలనం కాదు. అది మనందరి జీవితానికి ఒక గైడ్ లాంటిది. బలమెలా ఉండాలి, భక్తి ఎలా ఉండాలి, సేవ ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు ఇది ఒక సమాధానం. మరి వేల ఏళ్ల క్రితం రాసిన ఈ శ్లోకాలలో మన ఈ ఆధునిక జీవితానికి కావలసిన స్ఫూర్తిని మనం ఎలా కనుక్కోగలం? ఇది ఆలోచించాల్సిన విషయమే.